ఏ తిన్న దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి 25వ సంకీర్తన 15వ చరణం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ప్రియులారా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా అనుకూలముగా ఉన్నా మన దృష్టి ఎల్లప్పుడూ జీవము కలిగిన దేవుని పైన ఉంటే మనము గొప్ప కార్యములు చూడగలమని ఈ దిన దేవుని వాక్కు నిన్ను బలపరచుచున్నది. ఈ 25వ కీర్తనను దావీదు రచించాడు. ప్రియులారా, ఈ 25వ కీర్తనకు ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే ఇది అక్రోస్టిక్ సామంది. అంటే ఇందులో ఉన్న ప్రతి వచనము హెబ్రూ ఆల్ఫాబెట్స్తో ప్రారంభమవుతుందండి. 15వ వచనంలో దావీదు అంటున్నాడు కదండి, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఇక్కడ దావీదు యొక్క కనుదృష్టి గురించి 2 ఆత్మీయ పాఠాలని మనం నేర్చుకోగలం ప్రియులారా. అదేమిటంటే మొట్టమొదటిగా దావీదు యొక్క కనుదృష్టి ఎవరి వైపు తిరిగి ఉన్నది? లోకం వైపు తిరిగి ఉన్నదా? లోకేచ్ఛల వైపు తిరిగి ఉన్నదా? సమస్యల వైపు తిరిగి ఉన్నదా? హృదయ వేదనల వైపు తిరిగి ఉన్నదా? ఇక్కట్లలోనికి తిరిగి ఉన్నదా? శోధనలోనికి తిరిగి ఉన్నదా? అప్పుల వైపు తిరిగి ఉన్నదా? అనారోగ్యముల వైపు తిరిగి ఉన్నదా? భవిష్యత్తు వైపు తిరిగి ఉన్నదా? లేదా దేవుని వైపు తిరిగి ఉన్నదా? అంటే దావీదు యొక్క కనుదృష్టి జీవము కలిగిన దేవుని వైపుకి తిరిగి ఉన్నదంట ప్రియులారా. అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అనేది అక్కడ మనం చూడలేమండి. చక్కగా రాయబడింది, చదువుదామా? నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగింది. ఇంకెటువైపు నా కను దృష్టి తిరగలేదు అని దావీదు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇప్పుడు 2వ ఆత్మీయ పాఠం ఏమిటంటే దావీదు యొక్క కను దృష్టి ఎప్పుడు యెహోవా వైపుకి తిరిగి ఉన్నది. గుర్తొచ్చినప్పుడు జీవము కలిగిన దేవుని వైపు దావీదు కనుదృష్టి తిరిగినదా? ఖాళీగా ఉన్నప్పుడు దావీదు యొక్క కనుదృష్టి దేవుని వైపు తిరిగినదా? లేదా అనేకమైన శ్రమల్లో ఉన్నప్పుడే దావీదు కనుదృష్టి దేవుని వైపు తిరిగినదా? లేదా సంతోషముగా ఉన్నప్పుడే దావీదు యొక్క కనుదృష్టి దేవుని వైపు తిరిగినదా? లేదా కుటుంబంలో ఆనందము, ఆహ్లాదము, సంతోషము ఉన్నప్పుడే దావీదు యొక్క కనుదృష్టి దేవుని వైపు తిరిగినదా? లేదా కుటుంబంలో అనేకమైన వేదనలు, శోధనలు, కష్టాలు, ఒడిదుడుకులు, అనారోగ్యములు ఉన్నప్పుడు దావీదు కనుదృష్టి జీవం కలిగిన దేవుని వైపు తిరిగినదా? మరి ఎప్పుడెప్పుడు దావీదు యొక్క కనుదృష్టి జీవం కలిగిన దేవుని వైపు తిరిగినదంటే ఎల్లప్పుడూ, ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి సమయమున దావీదు కనుదృష్టి దేవుని వైపే తిరిగి ఉన్నదంటండి. సమస్యలు ఉన్నా సమస్యలు లేకపోయినా, సంతోషము ఉన్నా సంతోషము లేకపోయినా, ఆరోగ్యము ఉన్నా ఆరోగ్యము లేకపోయినా, కుటుంబంలో శాంతి ఉన్నా శాంతి లేకపోయినా ఎల్లప్పుడూ దావీదు కనుదృష్టి దేవుని వైపే తిరిగి ఉన్నదంటండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు నీ కనుదృష్టి ఎటువైపు తిరిగి ఉన్నది? నీ సమస్యల వైపు తిరిగి ఉన్నదా? నీకున్న లోటు వైపు తిరిగి ఉన్నదా? నీకున్న శోధనల వైపు తిరిగి ఉన్నదా? నీ కుటుంబంలో ఉన్న అప్పుల వైపు తిరిగి ఉన్నదా? లేదా సమస్తమును చక్కబెట్టి ఆశీర్వదించగలిగిన జీవము కలిగిన దేవుని వైపు నీ కనుదృష్టి తిరిగి ఉన్నదా? ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని ఈ వాక్యపు వెలుగులో పరీక్షించుకో. ఈ వచనంలో దావీదు సంతోషంలో ఉండి ఈ మాట అనట్లేదండి. ఎల్లప్పుడూ నా కనుదృష్టి జీవము కలిగిన దేవుని వైపే తిరిగి ఉన్నదని చెప్పి ఆనందముగా ఉండి చెప్పలే. ఇక్కడ దావీదు అనేకమైన వేదల మధ్యన ఉన్నాడండి, శోధనల మధ్యన ఉన్నాడు. ఆ కింద 16వ వచనంలో రాయబడి ఉంది, నేను ఏకాకిని, నేను బాధపడువాడను. 17వ వచనంలో రాయబడి ఉంది, నా హృదయ వేదనలు అతి విస్తారములు. దావీదు యొక్క వేదనలు అతి విస్తారం అంట ప్రియులారా. ఇప్పుడు దావీదు ఏకాకిగా ఉన్నాడంట ప్రియులారా. అలాంటి సందర్భంలో కూడా, అలాంటి సమయంలో కూడా దావీదు యొక్క కనుదృష్టి జీవము కలిగిన దేవుని వైపే ఉంది తప్ప తన యొక్క సమస్యల పైన లేదు. ఎందుకంటే దావీదుకు తెలుసు, ఈ శ్రమలు నేను చూస్తూ ఉంటే ఇవి ఏవి అవ్వవు, ఈ వ్యాధులు నేను చూస్తూ ఉంటే అవి ఏవి అవ్వవు. అదే జీవము కలిగిన దేవుని వైపు నేను చూస్తే, ఆయన పైన నేను ఆధారపడితే, ఆయనకు నేను ప్రార్థిస్తే, ఆయన నేను వేడుకుంటే ఆయన నా జీవితాన్ని మార్చివేస్తా. నా వేదనలన్నిటినీ ఆయన తొలగించి నాకు అతి విస్తారమైన సంతోషమును కలిగిస్తాడని దావీదు గ్రహించాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎల్లప్పుడూ దావీదు కనుదృష్టి జీవము కలిగిన దేవుని పైనే ఉంచాడు. అద్భుతములను దావీదు తన జీవితంలో చూశాడు. ప్రియులారా,
ఈ వాక్కును వింటున్న నీ జీవితము అనేకమైన వేదనల మధ్యన ఉన్నదేమో. అతి విస్తారమైన శ్రమలను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో. నువ్వు ఏకాకిగా ఉన్నావేమో. నీకు సహాయం చేసేవారు ఎవరూ లేరేమో. నీకు నా బాధలను తొలగించేవారు నీకు ఎవరూ లేరేమో. ఇంకా బాధలను తట్టుకోలేని స్థితిలో నీవు ఉన్నావేమో. అయితే ఈ దినమును నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఈనాడు నీ దృష్టి దేనిపైన, ఎవరిపైన? ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలపైన నీ దృష్టి ఉందేమో. నీ జీవితంలో ఉన్న సమస్యలనే నువ్వు చూస్తూ ఉన్నావేమో. ఒక్కటి గుర్తించుకో, వాటిని నువ్వు చూస్తున్నంతసేపు అవి ఇంకా పెద్దవి అవుతాయి తప్ప, అవి ఇంకా అధికం అవుతాయి తప్ప వాటిని నువ్వేమీ చేయలే. నీ చూపుల వలన అవి ఏవి తగ్గవో, విడుదల కలగవు. అదే నీ చూపును, నీ దృష్టిని జీవము కలిగిన దేవుని వైపు మలచగలిగిన ఎడల, ఆయన్ను నువ్వు చూడగలిగిన ఎడల, ప్రభువా నన్ను కాపాడువాడవు నీవేనయ్యా, నన్ను రక్షించువాడవు నీవేనయ్యా, నాకున్న ఈ లోటును తీర్చగలిగిన సమర్థుడు నీవే తండ్రి అని ఆయనను నువ్వు చూడగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేస్తా. ఏ వేదనల మధ్యనైతే నీవు ఉన్నావో ఆ వేదనలన్నిటినీ ఆయన తొలగిస్తారండి. ఈనాడు గర్భఫలము లేని లోటును కలిగి ఉండి ఈ వాక్కుని వినుచున్నావా? అయితే ఆ లోటును కాదు నువ్వు చూడవలసినది, గర్భఫలమును దయచేయు దేవుణ్ణి చూడు. ఆయన పైన నువ్వు దృష్టి నిలుపు, ఆయన అద్భుతము చేస్తారు. ఈనాడు ఉద్యోగము లేని లోటుతో ఈ వాక్కుని వినుచున్నావా? అయితే ఆ ఉద్యోగము లోటును కాదు నువ్వు చూడవలసినది, ఆ ఉద్యోగమును దయచేసి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన దేవుని వైపు చూడు. ఈనాడు కుటుంబ సమస్యలలో ఉండి వాక్కుని వింటున్నావా? అయితే నువ్వు చూడవలసింది నీ కుటుంబ సమస్యలను కాదు, ఆ సమస్యలను తీర్చి చక్కబెట్టి నీ కుటుంబమును ఆనందముతో నింపి ఐక్యపరచగలిగిన దేవుని వైపు చూడు. అద్భుతము నీ జీవితంలో నువ్వు చూడగలవు. అనారోగ్యం అనబడిన లోటుతో ఉండి వాక్కుని వినిచున్నావేమో. అయితే నువ్వు చూడవలసింది నీకున్న అనారోగ్యమును కాదు, ఆ అనారోగ్యం నుంచి ఆరోగ్యము దయచేయగలిగిన జీవదాతను నువ్వు చూడాలి. ఆయన వైపు చూస్తే నువ్వు అద్భుత కార్యములు నీ జీవితంలో చూడగలవు. ఈనాడు ఏ సమస్య అయినా ప్రియులారా, అది అప్పులు కావచ్చు, వేదనలు కావచ్చు, చెప్పుకోలేని శ్రమలు కావచ్చు, వాటిని నువ్వు చూస్తూ ఉంటే నువ్వు కృంగిపోవడం తప్ప నువ్వు ఏమీ చేయలేవు. వాటిని నువ్వు కదిలించలేవు, వాటిని నువ్వు అణిచివేయలేవు, వాటిని నువ్వు తొలగించలేవు. కానీ నువ్వు దేవుని వైపు చూస్తే, ఆయన పైన నువ్వు దృష్టి ఉంచితే ఎంత భయంకరమైన పరిస్థితులనైనా ఆయన చక్కబెడతాడు. ఈనాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు సంతోషంగా ఉన్నావా, నీ సంతోష సమయంలో నీ దృష్టి సంతోషమును కలిగించే వాటిపైన కాదు, కానీ జీవము కలిగిన దేవుని పైన ఉండాలి. సమస్యల్లో ఉన్నావా, నీ దృష్టి సమస్యల పైన కాదు, సమస్యలను తీర్చే దేవుని పైన ఉండాలి. అది ఆత్మీయుడు కలిగి ఉండే గొప్ప లక్షణం. ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇక్కడ దావీదు యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ ఎవరిపైన ఉందంటే జీవము కలిగిన దేవుని పైన. అందుకే ఏమైందో చూద్దాం ఒకసారి. 116వ సంకీర్తన 8వ చరణం, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను నీవు తప్పించి ఉన్నావు. చూడండి ప్రియులారా, దావీదు యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ జీవము కలిగిన దేవుని పైన ఉండుట బట్టి దావీదు కళ్ళలో నుంచి కన్నీళ్లు రాకుండా దేవుడు తప్పించాడంట. అంటే అనేకమైన వేదనలో, శోధనలో దావీదు కృంగిపోకుండా దేవుడు రక్షించాడంటండి. ఈనాడు అదే జీవము కలిగిన దేవుడు సజీవంగా ఉన్నాడు. నీ కనుదృష్టి ఆయన పైన ఉంటే నీ కళ్ళు కన్నీళ్లు విడవకుండా ఆయన చూస్తా. నీ కంటిలో నుంచి నీళ్లు రానివ్వకుండా ఏ శోధనలో ఉన్నా, ఏ వేదనలో నీవు ఉన్నా సరే, ఆయన విడిపించి నిన్ను తప్పించి మహానందమును దేవుడు నీకు కలుగ చేస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మన జీవము కలిగిన దేవుడు ప్రియులారా. కాబట్టి ఎల్లప్పుడూ మన కనుదృష్టిని ఆయన పైన ఉంచుదాం. ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానాంశము ద్వారా, ఆయనతో సహవాసము ద్వారా నిరంతరము మనం ఆయన చూస్తూనే ఉందాం. ఆయన సహవాసంలో ఉందాం. ఆయన చేసే అద్భుత కార్యములను మన జీవితంలో మనం చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు ఎలలేని స్థుతులు, స్తోత్రములయ్యా. నీ వాక్కుతో ఈ దినం మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనములు. ఆనాడు దావీదు వలె మేము కూడా ఎల్లప్పుడూ మా కనుదృష్టిని ప్రభువ నీపైనే ఉంచుటకు కృప చూపించండి. సమస్యల వైపు కాదు, శోధనల వైపు కాదు, ఈ లోకమున ఐహిక కోరికల వైపు కాదు ప్రభువ, నీ యందు మా కనుదృష్టిని నిలిపి అద్భుత కార్యములు మేము చూచులాగున సహాయమును చేయమని ఈ వాక్కుని వింటున్న మా ప్రియులందరినీ ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు
ప్రతి దినము ఇటువంటి వాక్య సందేశములను పొందుకున్నటకు ఈ క్రింద ఉన్న నెంబర్ని సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్ హామ్. గాడ్ బ్లెస్ యూ.